హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం షారింగన్ గురించి తెలుసుకుందాం. నరుటో యానిమేలోని ఉచిహా క్లాన్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ మనకి షారింగన్ పవర్ గుర్తొస్తుంది. అండ్ షారింగన్ లోనే ఒక అత్యంత రేర్ మరియు డేంజరస్ ఫామ్ ఉంది. అదే మాంగెక్యో షారింగన్. ఇది ఒక ట్రాజెడీకి గుర్తు, ఒక అల్టిమేట్ పవర్ కి తలుపు. ఈ పవర్ పొందడానికి ఒక ఉచిహా తన లవ్డ్ వన్స్ ని కోల్పోవాలి. ప్రేమ, నష్టం, బాధ, ఆవేదన ఇవన్నీ కలిసి మనసుని విరగదీస్తాయి. ఆ విరిగిన గుండె నుంచే పుడుతుంది మాంగెక్యో షారింగన్. ఈరోజు మనం మాంగెక్యో షారింగన్ యొక్క ఆరిజిన్, అబిలిటీస్, నోన్ యూజర్స్, డ్రాబ్యాక్స్ అండ్ లెగసీ గురించి డీప్ గా తెలుసుకుందాం. ఉచిహా క్లాన్ అనేది నరుటో ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లాన్స్ లో ఒకటి. ఇన్ఫాక్ట్ ఈ క్లాన్ చాలా పాపులర్. వాళ్ళ బ్లడ్ లైన్ ఎబిలిటీ షారింగన్. షారింగన్ ద్వారా ఫేజియల్ పెర్సెప్షన్, గెంజిట్సు కంట్రోల్, కాంబాట్ ప్రిడిక్షన్ అన్నీ చేయగలరు. షారింగన్ యొక్క అడ్వాన్స్డ్ ఎవల్యూషనే మాంగెక్యో షారింగన్. ఇది ట్రైనింగ్ తో లేదా మెడిటేషన్ తో రాదు. ఇది ఎమోషనల్ ట్రామా వల్ల మనుషులు అవేకన్ అవుతుంది. ఆ గుండె విరిగిన క్షణంలో షారింగన్ ఎవాల్వ్ అవుతుంది. ఒక ట్రాజెడీ, ఒక అన్బేరబుల్ లాస్. దీనివల్ల కొత్త శక్తి అన్లాక్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్. ఏ ట్రైనింగ్ వల్ల రాదు. ఈ పవర్ ఒక బ్లెస్సింగ్ కాదు, ఒక కర్స్. ఇప్పుడు మనం మాంగెక్యో షారింగన్ ఉన్న పాపులర్ క్యారెక్టర్స్ ని చూద్దాం. ప్రతి ఒక్కరి కథలో ట్రాజెడీ ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళలో ఒక వేరే శక్తి దాగి ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి వేరే వేరే పవర్స్ ఉన్నాయి. ముందుగా ఇటాచి ఉచిహా. ఉచిహా క్లాన్ లోని ఒక ప్రాడిగి. ఇటాచి తన బెస్ట్ ఫ్రెండ్ షీసుయిని కోల్పోయిన తర్వాత మాంగెక్యో షారింగన్ అవేకన్ అవుతుంది. అతని పవర్స్ సుకుయామి అనే ఇల్యూజన్ టెక్నిక్ అండ్ అమతెరాసు అనే పవర్ఫుల్ టెక్నిక్. ఇటాచి స్టోరీ మొత్తం ఒక సాక్రిఫైస్, ట్రాజెడీ. తన కుటుంబాన్ని అండ్ తన మొత్తం క్లాన్ ని తన చేతులతోనే ఒక రాత్రిలో చంపేస్తాడు. అండ్ అప్పుడు తనకి 16 ఇయర్స్. తన విలేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి తన వాళ్ళందరినీ చంపేస్తాడు, ఒక్క తన తమ్ముడిని తప్ప. తన తమ్ముడు సాస్కేని ప్రొటెక్ట్ చేస్తాడు. అతని మాంగెక్యో షారింగన్ టెక్నిక్స్ నరుటోలో చాలా ఐకానిక్ అండ్ చాలా పవర్ఫుల్. షీషుయ్ ఉచిహా. షీషుయ్ ఉచిహా చాలా అండర్ రేటెడ్. అంటే తన స్క్రీన్ టైం తక్కువ, కానీ తన షారింగన్ అబిలిటీస్ చాలా పవర్ఫుల్. తిని ఇటాచికి క్లోజెస్ట్ ఫ్రెండ్. షీషుయ్ మాంగెక్యో షారింగన్తో ఒక రేర్ అబిలిటీ ఉంది. అదే కొటోవా మాట్సుకామి. ఇదొక మైండ్ కంట్రోల్ టెక్నిక్. విక్టిమ్ కి తెలియకుండానే అతని విల్ని మార్చగలడు. షీషుయ్ తన క్లాన్ లోని సివిల్ వార్ ను ఆపాలని అనుకున్నాడు, కానీ డాంజో అతని కళ్ళను తీసేశాడు. చివరికి షీషుయ్ తన చివరి కంటిని ఇటాచికి ఇచ్చి తను చనిపోతాడు. ఇది నరుటో యానిమేలో అత్యంత ఎమోషనల్ సాక్రిఫైసెస్ లో ఒకటి. ఒబిటో ఉచిహా. ఒబిటో చైల్డ్హుడ్ లోనే కకాషితో బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రెండ్ని కోల్పోయిన తర్వాత అతని మాంగెక్యో షారింగన్ అవేకన్ అయింది. అతని అబిలిటీ కముయ్. ఈ టెక్నిక్ తో స్పేస్ టైం డైమెన్షన్ ను కంట్రోల్ చేయగలడు. ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ పవర్స్ లో ఒకటి. అండ్ ఒబిటో లేటర్ అకాట్సుకిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అండ్ తన ఫైనల్ వార్ లో కూడా అందరి షినోబీస్ కి చుక్కలు చూపిస్తాడు. అండ్ తన ఫైట్ సీన్స్ చాలా ఐకానిక్ గా ఉంటాయి. సాస్కే ఉచిహా. నరుటోలో ప్రొటాగనిస్ట్ ట్రైవల్. సాస్కే తన ఇటాచి చనిపోయిన తర్వాత మాంగెక్యో షారింగన్ అవేకన్ చేశాడు. అతని పవర్ అమతెరాసు, ఫ్లేమ్ కంట్రోల్స్. సాస్కే లేటర్ ఎటర్నల్ మాంగెక్యో షారింగన్ పొందుతాడు. మాదరా లాగా అతని జర్నీ రివెంజ్ నుంచి రిడెంప్షన్ వరకు కొనసాగింది. తన అన్న ఇటాచిని చంపడానికి చిన్నప్పటి నుంచి తన మీద రివెంజ్ కోసం పవర్ఫుల్ అవుతాడు. లేటర్ తన అన్న గురించి తెలిసాక తన ఎమోషనల్ అయ్యి తన అన్న చావు చూసి తన మాంగెక్యో షారింగన్ అవేకన్ అవుతుంది. నెక్స్ట్ మాదరా ఉచిహా. ఉచిహా క్లాన్ కి లెజెండ్. ఏం చెప్తావు ఇతని గురించి? మాదరా తన తమ్ముడు ఇజునో కళ్ళను ట్రాన్స్ప్లాంట్ చేసుకుని ఎటర్నల్ మాంగెక్యో షారింగన్ పొందుతాడు. అతని మాంగెక్యో షారింగన్ పవర్స్ నరుటో హిస్టరీలో అత్యంత డివాస్టేట్. మాదరా సుసానో వరల్డ్ షేకింగ్ గా ఉంటది. అండ్ తన పవర్స్ అయితే తోపు ఉంటాయి. అండ్ హషిరామకి రైవల్ తను. హషిరామ లేకపోతే మాదారాని ఆపేవాడు ఉండేవాడు కాదు. ప్రతి యూజర్ లో ఒకే కామన్ పాయింట్, లవ్డ్ వన్స్ ని లూజ్ అవటం అండ్ ట్రాజెడీ. కానీ ప్రతి యూజర్ పవర్ వేరే విధంగా డెవలప్ అయింది. దీనివల్ల మాంగెక్యో షారింగన్ ప్రతి యూజర్ కి యూనిక్ అబిలిటీస్ ఇస్తుంది. ఇప్పుడు కొన్ని ఫేమస్ అండ్ డెడ్లియస్ట్ పవర్స్ ని చూద్దాం. సుకుయామి. ఇది ఇటాచి టెక్నిక్. టైం డిస్టార్టేషన్ తో కూడిన పవర్ఫుల్ గెంజిట్సు. విక్టిమ్ కి ఒక క్షణం రోజులా అనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ టెక్నిక్. నెక్స్ట్ అమతెరాసు. ఈ టెక్నిక్ ని ఇటాచి అండ్ సాస్కే యూజ్ చేయగలరు. ఇది బ్లాక్ ఫ్లేమ్స్ ని క్రియేట్ చేసి టార్గెట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒటోవా మాట్సుకామి. ఈ టెక్నిక్ షీషు. ఇది విక్టిమ్ మైండ్ ని కంట్రోల్ చేయగలడు అండ్ చాలా పవర్ఫుల్ టెలిపోర్టేషన్ టెక్నిక్ ఇన్ నరుటో యూనివర్స్. కాముయ్. ఇది ఒబిటో అండ్ కకాషి యూజ్ చేయగలరు. స్పేస్ టైం మ్యానిపులేషన్ అండ్ ఫిజికల్ అటాక్స్ ను డైమెన్షన్ లోకి పంపగలడు. ఈ సీన్స్ చాలా ఐకానిక్ గా ఉంటాయి. సుసానో. ఇది చాలా పవర్ఫుల్ ఉచిహా టెక్నిక్. దీన్ని అందరూ వాడలేరు. యూజర్ చుట్టూ
ఒక కొలోసల్ వారియర్ స్పిరిట్‌ను క్రియేట్ చేస్తుంది. ఇది బోత్ డిఫెన్స్ మరియు అఫెన్స్‌తో స్ట్రాంగెస్ట్ వెపన్‌గా తయారవుతుంది. మాదరా, ఇటాచి, సాస్కే అండ్ ఈవెన్ కకాషి కూడా ఈ టెక్నిక్‌ని వాడగలడు. అండ్ ఇప్పుడు డ్రాబ్యాక్స్ అండ్ లిమిటేషన్స్ గురించి చూద్దాం. అత్యంత శక్తి ఎప్పుడు కర్స్‌తో వస్తుంది. మాంగెక్యో షారింగన్ ఎక్కువ వాడితే యూజర్ గ్రాడ్యువల్‌గా బ్లైండ్ అవుతారు. అండ్ విజన్ బ్లర్ అవుతుంది. చివరికి కంప్లీట్‌గా ఐసైట్ పోతుంది. అండ్ షారింగన్ ఎవాల్వ్ అవ్వాలంటే ఆ పర్సన్‌కి తీరని బాధ రావాలి. తన మనసు విరిగిపోవాలి. అంత బాధపడితేనే తను పవర్ఫుల్ అవుతాడు. కానీ ఉచిహాస్‌కి ఏదో ఒక శాపమనే చెప్పాలి. వీక్ పర్సన్స్ పవర్ఫుల్ పర్సన్స్ చేతిలో చనిపోతారు. ఇప్పుడు మనం ఇటర్నల్ మాంగెక్యో షారింగన్ గురించి తెలుసుకుందాం. నేను ఇందాక చెప్పాను కదా! మాంగెక్యో షారింగన్ ఎక్కువగా యూజ్ చేస్తే బ్లైండ్‌నెస్ వస్తుందని. సో, బ్లైండ్‌నెస్ డ్రాబ్యాక్ నుంచి బయటపడడానికి ఒకే మార్గం ఉంది. అదే ఎటర్నల్ మాంగెక్యో షారింగన్. ఇది పొందడానికి ఉచిహా తన బ్లడ్ రిలేటివ్ లేక బ్రదర్ ఆర్ సిబ్లింగ్స్ మాంగెక్యో షారింగన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి. దీంతో కొత్త డిజైన్‌తో విజన్ డ్రాబ్యాక్ లేకుండా ఒక స్ట్రాంగ్ ఐ ఫార్మ్ వస్తుంది. కానీ దానివల్ల తన లవ్డ్ వన్‌ని కోల్పోవాల్సొస్తుంది. ఎగ్జాంపుల్ మదారా తన తమ్ముడు ఇజునా కళ్ళతో ఎటర్నల్ మాంగెక్యో షారింగన్ పొందుతాడు. అండ్ సాస్కే తన అన్న ఇటాచి కళ్ళను ట్రాన్స్‌ప్లాంట్ చేసుకొని ఎటర్నల్ మాంగెక్యో షారింగన్‌ని పొందుతాడు. ఎటర్నల్ మాంగెక్యో షారింగన్ అనేది నరుటోలోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రోకెన్ పవర్స్‌లో ఒకటి. ఇది ఉచిహా క్లాన్ యొక్క లెగసీలో ఒక టర్నింగ్ పాయింట్. మాంగెక్యో షారింగన్ నరుటోలోని ఒక అత్యంత పవర్ఫుల్, ఎమోషనల్ అండ్ ట్రాజిక్ కాన్సెప్ట్. ప్రతి యూజర్ ట్రాజడీని అనుభవించాడు. కానీ ఆ ట్రాజడీ వాళ్ళకు ఒక లెజెండ్ స్టేటస్ కూడా ఇచ్చింది. మాంగెక్యో షారింగన్ మనకు చెప్పే లెసన్ సింపుల్. అత్యంత శక్తి అంటే అత్యంత బాధ నుంచి పుడుతుంది. కానీ ఆ శక్తి వాడటం వల్ల భారీ మూల్యం చెల్లించాలి. సో, ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇష్టమైన మాంగెక్యో షారింగన్ యూజర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టమైన టెక్నిక్ ఏంటో కూడా చెప్పండి. నాకైతే అమాతరాసు అండ్ సుజానా అంటే బాగా ఇష్టం. సో, మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.